ఫ్రెండ్స్ ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చిన సాంగ్ అయితే ఉంది గదా! అంటే ఈ మధ్య చాలా ట్రెండింగ్‌లో ఉంది. ఒకటే ఫోటోతో చేయడం అనేది 3డీలో. సో, ఒకసారి డెమో అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ స్క్రీన్ పైన గూడా ఒక వీడియో అయితే చూపిస్తున్నాను గదా! యాజ్ ఇట్ ఈస్‌గా చూపిస్తున్నాను. దానికన్నా ముందు డెమో అయితే చూడండి. ఓకే. వెంగలేని ప్రేమలో ప్రేమ అన్నదే ఉండదులే. నీకోసం సంద్రాలే దాటేసా. డెమో అయితే చూస్తున్నారు గదా! నేను కాపీరైట్ క్లెయిమ్ వస్తుందని సాంగ్ అయితే మ్యూట్‌లో పెట్టాను. కొత్త సాంగ్ గదా! సో, రీసెంట్‌గా వచ్చిన సాంగ్ కాబట్టి నేను మ్యూట్‌లో అయితే పెట్టాను. ఓకే. మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. ఐడీ లింక్. మీరైతే ఓపెన్ చేసి చూడొచ్చు. ఓకే. ఇలాంటి టైప్‌లో చేయడం చాలా అంటే చాలా ఈజీ. మీకు వితిన్ 2 మినిట్స్‌లో నేను నేర్పిస్తాను. ఓకే. మీరు మీ యొక్క ఈ ఫుల్ ప్రాజెక్ట్ ఉంటుంది గదా! సో, అది మీరు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. అది మీరు ఇన్‌పుట్ అయితే చేసుకోండి. ఓకే. మీరు ఇన్‌పుట్ చేసుకోండి ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్. దానికన్నా ముందు నేను ఒక ఇంపార్టెంట్ ఒకటి చెప్పాలి మీకు. ఓకే. నేను ప్రతి వీడియోలో ఇదే వెబ్‌సైట్ గురించి చెప్తున్నాను. వేరే యాప్ గురించి కూడా చెప్తాను కానీ, ఆ యాప్‌లో లోగో పడుతుందని నేను ఆ యాప్ గురించి చెప్పట్లేదు. ఒకవేళ మీరు లోగో పడ్డా కూడా నో ప్రాబ్లమ్ అండి. నేను నెక్స్ట్ వీడియోలో ఆ యాప్స్‌ల గురించి చెప్తాను. నో ప్రాబ్లమ్. కానీ ఈ వెబ్‌సైట్ గురించి చాలా అంటే చాలా ఈజీగా మీకు వితిన్ 2 సెకండ్స్‌లో మీకు రిమూవ్ చేసి ఇస్తుంది. బీజీ రిమూవ్ అనేది. సింపుల్‌గా నేను ఒక ఫోటో అయితే తీసుకుంటున్నాను చూడండి. సో, ఈ ఒక ఫోటోని నేను బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేస్తున్నాను. సో, ఇలా ఓకే. ఇక్కడ హెచ్‌డీ కావాలంటే హెచ్‌డీ లేకుంటే బ్యాక్‌గ్రౌండ్ డౌన్‌లోడ్ అంటే డౌన్‌లోడ్. నేను ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసుకున్నాను కాబట్టి ఇలా అయితే నాకు డౌన్‌లోడ్ అగైన్ అని పడుతుంది. సో, నేను డౌన్‌లోడ్ చేయట్లేదు. నాలో ఉంది ఇది. ఓకే. ఇప్పుడైతే మీరు ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఓకే. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్‌లోనే మీకు కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా ఉంటుంది. సో, ఈ విధంగా. ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన ఏం లేదు మీకు. మెయిన్ పాయింట్ మీ దగ్గర ఫాంట్ లింక్ ఇక్కడ నాకన్నా డిఫరెంట్‌గా మీకు నచ్చేటట్టు మీ దగ్గర ఫాంట్స్ ఉంటే నో ప్రాబ్లమ్ మీరు అవి గూడా యూజ్ చేయొచ్చు. ఒకవేళ ఇదే ఫాంట్స్ కావాలనుకుంటే ఈ కామెంట్ బాక్స్‌లో ఫాంట్ అని మీరు కామెంట్ చేస్తే నేను మీకు ఇస్తాను. ఓకే. మీరైతే గ్రూప్‌ని ఓపెన్ చేయండి ఒకసారి. ఈ విధంగా ఉంటుంది. సో, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్‌లో మీ యొక్క ఫోటో ఇందాక మీరు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అయితే ఉంది గదా! సో, ఆ ఫోటోని మీరు ఇక్కడ ఒకసారి డౌన్‌లోడ్ సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను సింపుల్‌గా ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే. దాని కింద మళ్ళీ ఒక బ్యాక్‌గ్రౌండ్ వస్తుంది. అదే ఫోటోని మళ్ళీ ఇంకోసారి ఇక్కడ ఆహ్, విత్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫోటోతో ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. చూడండి. సో, ఇలా. ఇప్పుడు ఈ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నవన్నీ కరెక్ట్‌గా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా. ఓకే. ఇలా. చూడండి మీకు ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత బ్యాక్ అయితే వచ్చేసేయండి. చూడండి చాలా ఈజీగా అయితే మీకు రీప్లేస్ అనేది అయిపోయింది. ఏం చేయకండి మీరు జస్ట్ మీ యొక్క బ్యాక్‌గ్రౌండ్ అనేది మీరు ఈ విధంగా ఒకవేళ మీ దగ్గర ఒక లిరిక్స్ అనేది అడ్జస్ట్ కాకపోతే ఈ విధంగా లిరిక్స్‌ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు. ఓకే. ఇలా. ఈ లిరిక్ ఉందా? దీన్ని కొద్దిగా మీ ఫింగర్‌తో ఈ విధంగా అయితే మూవ్ చేస్తే ఆ లిరిక్ కూడా మీకు కరెక్ట్‌గా అడ్జస్ట్ అయిపోతుంది. ఓకే. ఇంకొద్దిగా ఫంట్స్ గిట్లా ఏమైనా ఎఫెక్ట్స్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు. లోగో సైజ్‌ని కూడా తగ్గించవచ్చు. ఓకే. ఇప్పుడు చూడండి మీకైతే ఈ విధంగా అయితే వచ్చేసింది ఇప్పుడు చూడండి. ఓకే. ఫ్రెండ్స్ ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. ఇక్కడ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మంచి క్వాలిటీలో ఎక్స్‌పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే.